నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన కాలూరు సాయిబాబు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తుంటాడు. తను చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలతో ఈ స్థాయికి వచ్చానని, నాలా తిండి లేకుండా ఎవరు గడపకూడదని ఆలోచనతో నిరుపేదలైన కుటుంబాలకు నెలకు కావలసిన బియ్యంతో పాటు సరుకులు, అలాగే వైద్య ఖర్చులు పెట్టుకోలేకుండా ఆరోగ్యం క్షీణించిన వాళ్లకు వైద్యానికి ఖర్చులు ఇస్తూ వాళ్లకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అలాగే ఇంకెవరైనా నిరుపేదలు తినడానికి తిండి లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిస్తే ఎక్కడికైనా వెళ్ళి వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అలాగే నాకు కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండి మరింత ముందుకు వెళ్ళి ఇంకా చాలామందికి నా సహాయం అందేలా చూడాలని ఆయన అన్నారు. పేరు సాయిబాబా. మాది చిన్నంబాయి మండల్, కొల్లాపూర్ తాలూకా చిన్నంబాయి మండల్, కాలూరు విలేజ్. నేను ఒక సామాజిక సేవ చేయాలనే ఆలోచన నాకు రావడానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని సాకిన విధానాన్ని బట్టి అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితంలో ఉన్నటువంటి కుటుంబం మాది. స్కూల్కు కూడా ఉదయం పూట స్కూల్కు కూడా పోయేటప్పుడు కూడా అన్నం లేక అలాగే పోయి మధ్యాహ్నం పూట ఏదో ఇక్కడి నుంచి తీసుకొస్తే తిన్నటువంటి జీవితం. కాబట్టి ఇది నా సొంత నిర్ణయం, ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి అండ లేదు. నా సొంత నిర్ణయంతోనే ఈరోజు నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకొని నా అంతకు నేను కొంచెం మామూలుగా ఓ స్థితికి వచ్చాను. దానివల్ల చిన్ననాటి జ్ఞాపకాలు మతికి వచ్చి ఆకలి అన్నది ఏ రకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ విధానాన్ని నేను పాటించాలి, కొంతమందికి ఆకలి తీర్చడానికి నేను ప్రయత్నం చేయాలి. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంతమందికైనా సరే సేవ చేసి మనం ఇంకా చనిపోయినా పర్లేదన్న మూమెంట్ నాకు అనిపించింది. కాబట్టి ఈరోజు నాకు ప్రతి నెలలో కనీసం అంటే సరే నేను చేసే నాకు వచ్చే వ్యాపారంలో అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితం గడుపుతున్నటువంటి అనాథలకు ఖర్చు చేయాలన్నది నా కోరిక. అందుకొరకే ఈరోజు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు. ప్లస్ మేము పోయి చూడడం జరిగింది. వాళ్ళు నిజంగా కూడా ఆ రకమైనటువంటి పొజిషన్లో ఉంటే మేము గ్యారెంటీగా సాయం చేసి వస్తున్నాం. ఎంతమందికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రతి నెల నేను కేటాయించే అమౌంట్తో అంతవరకు నెలకు ఒక 10-15 మందికి గ్యారెంటీగా నేను అన్నం పెట్టలేనా ప్రతి నెలకు అన్నట్టుగా అనిపించింది. కాబట్టి ఆకలికి అండగా నేను ఉండాలన్నది నా కోరిక. ప్రతి ఒక్కరూ నాకు ఆత్మబంధువుల్లాగానే అనిపిస్తారు. కాబట్టి ఎవరైతే దీనంగా కనిపిస్తారో వాళ్ళని చూసి నా మనసు చలించిపోతుంది. నేను తక్కువైనటువంటి మనసు కాబట్టి వాళ్ళకి గ్యారెంటీగా నేను సేవ చేయడానికి నేను ముందుకు వచ్చిన, ఇంకా చేస్తూనే ఉంటా, చేస్తా కూడా. ఎక్కడ ఎంత దూరంలో ఎవరైనా సరే పలానా వ్యక్తులు ఇట్లా ఉన్నారంటే కూడా అడిగి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా బ్రదర్. ఇక నేను ఈ నుంచి కూడా ఇంకా అందరు సపోర్ట్ చేస్తే, అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడ ఉన్నా, తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరిని నాకు సాధ్యమైనంత వరకు ఎంత దూరం అందగలిగితే అంతవరకు వచ్చి పేద తల్లులు కానీ ఎవరే కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఘోరమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళకు నేను అక్కడికి వెళ్ళి కాపాడుకోవడానికి ఎప్పుడు ఎల్లవెల్లా వెనకాడకుండా వెన్నంటి ఉండి వాళ్ళకు దుప్పట్లు ఇవ్వడం కానీ, ఇంకా కొంతమంది ఇట్లా కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కానీ, హాస్పిటల్లో ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం కానీ, ఇలాంటివి ఇప్పుడు చేస్తున్నాను. ఇదే ప్రయాణం ఇంకా కొనసాగిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.